హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఇగ్నైట్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్రీకేతన్ కళాశాలలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుణ్ణి కళాశాలలో చేర్చే సమయంలో ఈ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మాత్రమే పెడతామని చెప్పి సెకండ్ ఇయర్ వాళ్లను కూడా దీనిలో కలపడంతో ర్యాగింగ్ జరిగి ఉంటుందని తండ్రి బలరాం ఆరోపించారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, యాజమాన్యమే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన కొడుకు చనిపోయిన విషయాన్ని కనీసం తమకు చెప్పకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారని, తమకు చూపించడం లేదని తల్లి నాగలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల వైఖరి. ముందొక రోజు ఒకసారి కాల్ చేశాడు. కాల్ చేసి నాకు బాధగా అనిపిస్తుంది మమ్మీ అన్నాడు. ఏమైంది నాన్న అంటే, నువ్వు నా మీద డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నావాడ మమ్మీ అన్నాడు. ఎందుకు నాన్న అంటే, నన్ను ఏదేదో అంటున్నారు మమ్మీ, నీ తీసుకోలేకపోతున్నా అన్నాడండి. సరిగా మాట్లాడడానికి లేదండి. స్టూడెంట్స్ అన్నారో ఎవరన్నారో క్లారిటీ చెప్పలేదండి. నాకు ఎలాగో అనిపిస్తుంది మమ్మీ అన్నాడండి. వెంటనే మా తమ్ముడిని నెక్స్ట్ డే పంపించి అడిగిచ్చిన, ఏమైంది నాన్న అంటే, ఏం లేదులే మమ్మీ నేను కలిసాక చెప్తాలే అన్నాడండి. ఇక్కడ సార్లు ఉన్నారు, ఇప్పుడు ఏం వద్దులే అన్నాడండి. ఫస్ట్ ఇయర్ లో ఇగ్నైట్ కాలేజీలో జాయిన్ చేసినామండి. అప్పుడు యాజమాన్యం ఏంటంటే, ఈ క్యాంపస్ లో 120 మంది ఉంటారు, ఇబ్బంది ఏం లేదు అనేసరికి నేను జాయిన్ చేశాను సార్. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మా అబ్బాయి నిన్న అసలు మాకు ఏం జరిగిందో ఏమో తెలియదు, మాకు ఏమి చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా మాకు మన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు సార్ మా అబ్బాయిని. వాళ్ళ ఏమి రెస్పాన్సిబుల్. నైట్ మేము 2:30కు వచ్చినాం ఇక్కడికి. 2:30కు వచ్చిన తర్వాత నైట్ నుండి ఇక్కడే ఏం చేసినా కూడా మాకేం రెస్పాన్స్ అవ్వట్లేదు. అతను ఎలా చనిపోయాడు, అతను ఏంటంటే చనిపోయేంత పిరికి వాడైతే కాదు మా అబ్బాయి. మా అబ్బాయి 6 అడుగులు ఉంటాడు. కిటికీకి హ్యాంగింగ్ చేసుకొని ఇది చేశారు అంటున్నారు. మరి ఆ కిటికీ ఎక్కడ హ్యాంగింగ్ చేశారని ఆ ప్లేస్ కూడా మాకు చూపించట్లేండి. దయచేసి మాకు న్యాయం కావాలి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల వైఖరి.